హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఎక్కువగా యూట్యూబ్ కొత్తగా పెట్టిన వాళ్ళు యూట్యూబ్కి సంబంధించి వీడియోస్ చేస్తుంటారు కదా. ఆ యూట్యూబ్ చేసినప్పుడు దానికి సంబంధించి థంబ్నెయిల్ పెట్టుకోవాలంటే థంబ్నెయిల్కి సంబంధించి యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్లో కానీ ఎక్కువగా ట్రై చేస్తుంటారు. అయితే మీకు చిన్న ట్రిక్ చెప్తాను. మనకి వీడియో ఎడిటింగ్ చేస్తాం కదా, ఇన్షూట్ అనే యాప్ ఉంది కదా. ఆ యాప్లో కూడా మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ యాప్లో థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను వీడియోలో చూపించినట్లు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్షూట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అయితే మనం లాంగ్ వీడియోకి సెలెక్ట్ చేసుకుంటాం కదా సైజు, ఆ సైజుని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ నచ్చితే ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. కావాలంటే ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం గూగుల్లో ఇన్స్టాల్ చేసుకున్న ఆ ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ చేసుకుని మనకు నచ్చిన కలర్స్ని సెలెక్ట్ చేసుకోండి. థంబ్నెయిల్కి ఏది సూట్ అవుతుందో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి కలర్స్ని. నేను ఎగ్జాంపుల్ చూపించడానికి ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకు నచ్చిన విధంగా టెక్స్ట్ కనబడుతుంది కదా, లాస్ట్లో ఆ చివర నాలుగోది టెక్స్ట్ అని కనబడుతుంది కదా, ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెండో దాంట్లోకి వెళ్ళండి. రెండో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకు నచ్చిన ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. కింద కనబడుతుంది చూడండి, ఫండ్స్ సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన విధంగా థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోండి. మనం థంబ్నెయిల్ ఇంగ్లీష్లోనే కాకుండా తెలుగులో కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. దీంట్లో తెలుగు ఫండ్స్ కూడా ఉన్నాయి. మనకి తెలుగు ఫండ్స్ కావాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి తెలుగు ఫండ్స్ అని కొడితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి. మీకు మనకు నచ్చిన ఫండ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. మన నచ్చిన స్టైల్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు వీడియోని. నాకు నచ్చిన కలర్స్లో నేను ట్రై చేస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చిన కలర్స్లో పెట్టుకొని ట్రై చేయండి. మీరు కావాలంటే ఇమేజెస్ కూడా పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు క్రాప్ చేసుకొని ఇమేజెస్ని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని మనకు నచ్చిన స్టైల్లో పెట్టుకోవచ్చు. ఈ వీడియోలు ఈ థంబ్నెయిల్ మనకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. నాకు నచ్చిన స్టైల్లో నేను ట్రై చేస్తున్నాను. మీకు నచ్చిన స్టైల్లో మీరు ట్రై చేసుకోండి. నేను తెలుగులో కూడా థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. తెలుగు సంబంధించి ఫండ్స్ కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి, ఫండ్స్ స్క్రీన్ మీద కనబడుతున్నాయి చూడండి. తెలుగు ఫండ్స్ నేను గూగుల్లో కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. తెలుగు ఫండ్స్ మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన స్టైల్ సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన విధంగా థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చండి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన విధంగా మనం థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీ క్రియేటివిటీ బట్టి మీ థంబ్నెయిల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో అలా క్రియేట్ చేసుకోండి. మన క్రియేటివిటీ బట్టే థంబ్నెయిల్ అందంగా రావాలంటే వస్తుంది.
చూడండి థంబ్నెయిల్ క్రియేట్ చేశాను నేను నాకు నచ్చిన స్టైల్లో. మీరు కూడా మీకు వీడియోకి సంబంధించి థంబ్నెయిల్ దానికి ఏది సూట్ అవుతుందో ఆ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. క్రియేట్ చేసిన థంబ్నెయిల్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని ఒకసారి క్రాప్ చేసుకోండి. ఎడిట్ అని కనబడుతుంది కదా, ఆ ఎడిట్లోకి వెళ్ళి ఒకసారి దాన్ని క్రాప్ చేసుకోండి. థంబ్నెయిల్ సైజు క్రాప్ చేసుకోండి. థంబ్నెయిల్ సైజుకి ఎంతవరకు క్రియేట్ చేసామో అంతవరకు మనం క్రాప్ చేసుకోవాలి. అది క్రాప్ చేసుకోండి ఒకసారి, నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. క్రాప్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వచ్చిందన్న తర్వాత పైన సేవ్ అని కనబడుతుంది కదా, ఆ సేవ్ అని ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది కదా. సేవ్ అయిన తర్వాత ప్లేస్టోర్లోకి వెళ్ళండి. మళ్ళీని ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత థంబ్నెయిల్ అని ఎంటర్ చేయండి. థంబ్నెయిల్ అని ఎంటర్ చేసిన తర్వాత థంబ్నెయిల్కి సంబంధించి ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ అని కనబడుతుంది కదా, థంబ్నెయిల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ అని కనబడుతుంది కదా లాస్ట్లో, ఆ క్రియేట్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద థంబ్నెయిల్ అని కనబడుతుంది కదా, సైజు థంబ్నెయిల్ సైజు అన్ని కనబడుతుంది, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. కావాలంటే ఇమేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మన గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నవి. ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఇన్షూట్ యాప్లో క్రియేట్ చేసాం కదండి థంబ్నెయిల్, ఆ థంబ్నెయిల్ని మన గ్యాలరీలో ఉంటుంది కదా, గ్యాలరీలో థంబ్నెయిల్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన థంబ్నెయిల్ కనబడుతుంది కదా, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ ఇందాక సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఒకసారి చూడండి, నేను క్రాప్ చేస్తున్నట్టు లాంగ్ ప్రెస్ చేయండి. ఒకసారి మనకు నచ్చిన స్టైల్లో మన థంబ్నెయిల్ సైజ్ వరకు లాంగ్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత థంబ్నెయిల్ క్రియేట్ అయిపోయిందండి. మనకు నచ్చిన విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఇన్షూట్ యాప్లో. అలాగే థంబ్నెయిల్ యాప్ను కూడా యూజ్ చేసుకొని మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. పైన డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా, డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ థంబ్నెయిల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.